అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్ వాళ్ళ 10th ఏప్రిల్ ఫ్రైడే వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్ అప్డేట్స్, మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్స్ అన్ని మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ అయితే కొద్దిగా పాజిటివ్గానే ఉంది. నికే 1.8%, హాంకాంగ్ 1% మేర, షాంఘై కూడా దాదాపుగా 0.7% మేర లాభాలతో అయితే ట్రేడ్ అవుతుంది. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ యాజ్ ఆఫ్ నో పాజిటివ్గా ఉండడం చూస్తున్నాం. అమెరికన్ మార్కెట్లో కూడా నిన్న 0.5% నుంచి 1% దాకా గెయిన్స్ అయితే మనకు కనిపించాయి. ఆయిల్ ఆల్మోస్ట్ మనకి $96 దగ్గర కొనసాగుతుంది. ఆయిల్ ర్యాలీ లోజెస్ స్టీమ్ ఆఫ్టర్ ఇజ్రాయెల్ అగ్రీస్ టు నెగోషియేట్ విత్ లెబనాన్. సో లెబనాన్తో చర్చలు జరపడానికి ఇజ్రాయెల్ అంగీకారం తెలపడం. అండ్ అట్ ది సేమ్ టైం ఇరాన్ అటాక్స్ ఆన్ క్రూషల్ సౌదీ పైప్ లైన్ అండ్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ / కింగ్డమ్స్ ఆయిల్ అవుట్పుట్. ఇవన్నీ ప్రస్తుతానికి తాత్కాలికంగా చాలా 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 ఫ్రెజైల్గా ఉన్నాయి. ఎప్పుడు ఇది బ్రేక్ అవుతుంది అన్నది అసలు అంతు చిక్కని ఇది. ఎందుకంటే రెండు దేశాలు సయోధ్య కుదురుతుందా? ఇప్పుడు స్టిల్ ఇంకా అంతకుముందు హర్మూజ్ నుంచి దాదాపు రోజుకు 113, 114 నౌకలు పాస్ ఆన్ అవుతాయి. ఇప్పుడు కేవలం 2 నుంచి 3 నౌకలు మాత్రమే అక్కడి నుంచి పాస్ అవుతున్నాయి. అంటే ఒకప్పటిలాగా ఆ పూర్వ వైభవం రావాలి, ఆ పూర్వం రోజుల్లో పరిస్థితులు రావాలంటే ఎక్కడ 115 అండ్ ఎక్కడ 2 to 3. సో ఇవన్నీ మళ్ళీ పూర్వం స్టేజ్కి రావాలి అంటే చాలా టైం పట్టేట్టుంది. ట్రంప్ సేస్ ఇరాన్ బెటర్ స్టాప్ నౌ ఇఫ్ ఇట్స్ ఛార్జింగ్ ఆయిల్ ట్యాంకర్స్ ఫీజ్ టు గో త్రూ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్. దానికి కొన్ని $1 million ఛార్జ్ చేయాలని చెప్పి ఇరాన్ ఆలోచన చేస్తూ ఉండడం, ఒక టోల్ ఫీజు లాగా పెట్టి, అది డొనాల్డ్ ట్రంప్కి కంటగింపుగా ఉంది. దీనికి తోడు ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ నుంచి ఏవైతే నౌకలు పాస్ అవుతాయి, క్రూడ్ ట్యాంకర్స్ పాస్ అవుతాయో వాటి నుంచి డబ్బులు తీసుకుని మళ్ళీ ఆయుధ సంపత్తిని కనుక పెంచుకున్నట్టయితే మళ్ళీ ఇవాళ కాకపోతే రేపొద్దునే తలనొప్పి ఉంటుందనేది డొనాల్డ్ ట్రంప్ ఆలోచన. ఇక పూర్తిగా మీరు చెప్పినట్టు మేము నడవడం అనేది కుదిరే పని కూడా కాదు అని చెప్పి ఇరాన్ కూడా చెప్తూ ఉండడంలో ఇలా చాలా ఇఫ్స్ అండ్ బట్స్ అయితే ఉన్నాయి. దీంతో మార్కెట్స్ దీన్ని అంత పాజిటివ్గా అయితే తీసుకోవట్లేదు. ఎందుకంటే కుక్క తోక వంకర వీళ్ళ బుద్ధి వంకర అన్నట్టు ఎప్పుడు ఎలా వీళ్ళ ఆలోచన మారుతుందో, ఇది ప్రపంచానికి ఎంత పెనుముప్పుగా మారుతుందో. ఈవెన్ అరబ్ కంట్రీస్ కూడా ఫ్లైట్ ఆఫ్ క్యాపిటల్ జరిగిపోతూనే ఉంది. ఎందుకంటే మనీ ఈజ్ ఎ కోవర్డ్ అన్నట్టుగా అక్కడ పెద్ద ఫ్యామిలీ బిజినెస్ టైకోన్ ఇంటర్వ్యూ ఒకటి చదివాను. మనీ ఈజ్ కోవర్డ్. మనీ ఎప్పుడు భయంగా బిక్కుమంటూ ఉంటుంది. ఎక్కడ ఆపర్చునిటీ ఉంటుందో అక్కడ ఈజీగా మనీ లీక్ అయిపోతుంది. ఇప్పుడు అరబ్ కంట్రీస్లో నుంచి చాలా ఫ్లైట్ ఆఫ్ క్యాపిటల్ జరిగిపోయింది. బిజినెస్ ఎఫెక్ట్ పడింది. క్యాపిటల్ కొత్తగా క్యాపెక్స్ పెట్టే వాళ్ళ సంఖ్య కూడా లేదు. సో అందువల్ల ఆందోళనగా ఉన్నామని చెప్తూనే ఉన్నారు వాళ్ళు కూడా. అటు గోల్డ్ కూడా ఆల్మోస్ట్ $4,750 అటు 4,800, అటు ఇటు ఒక $50 నుంచి $100 పైన అటు ఇటుగా కదలాడుతుంది. ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో గోల్డ్ ఉంది. సిల్వర్ కూడా అంటే ఒక అగ్రెసివ్ డెసిషన్ తీసుకోవడానికి గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ నేను ఇంటర్వ్యూ కూడా ఒక టెలిఫోన్ ఇంటర్వ్యూలో ఇదే మాట చెప్పాను. ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో మార్కెట్స్ అయితే ఉన్నాయి. అంటే ఎటు డెసిషన్ తీసుకోవడానికి, అటు బుల్గా మారాలన్నా ఇటు బేరుగా డెసిషన్ తీసుకోవాలన్నా ఇద్దరికి కాలిపోతుంది. కాబట్టి సో ఇద్దరు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అగ్రెసివ్ పొజిషన్స్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు, అటు పాజిటివ్ సైడ్ అయినా నెగిటివ్ సైడ్ అయినా. సో అందువల్ల ఒకసారి గోల్డ్, ఏ అసెట్ క్లాస్ యూ నేమ్, ఎనీ అసెట్ క్లాస్ యూ నేమ్, క్రిప్టో, గోల్డ్, సిల్వర్, బాండ్స్, ఆయిల్, ఏది తీసుకున్న కరెన్సీసే, ఏది తీసుకున్నా కూడా దానికి ఎక్స్ట్రీమ్ వొలటాలిటీ కనిపిస్తుంది. కాబట్టి సో బెటర్ వెయిట్ అండ్ వాచ్ మోడ్ అన్నది ఒకటే ప్రస్తుతం అన్ని అసెట్ క్లాసెస్లో కూడా మనం చూస్తున్నాం. సో ఇలాంటివి డెసిషన్స్ అవర్స్ బిఫోర్ ట్రూజ్ ట్రేడర్స్ ప్లేస్డ్ బెట్స్ ఫర్ $950 million అనే క్రూడ్ ఫాల్. సో క్రూడ్ నష్టపోతుంది అని తెలుసు. ఎందుకంటే ఇద్దరి మధ్య ట్రూజ్ జరుగుతుంది, ఇద్దరి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతుందని తెలుసు. ముందే సమాచారం అందుకొని ఏకంగా $950 million బేరిష్ బెట్స్ని పెట్టారు. అంటే ఇవన్నీ కూడా బిజినెస్సే. మనం ఏంటంటే ఈ పైన వార్తలు చూసి మనం చేస్తున్నాం, కానీ అంటిల్ అన్లెస్ వాళ్ళకి ఏంటంటే బిజినెస్ ప్రయోజనాలు తప్ప, అటు డొనాల్డ్ ట్రంప్కి అయినా సరే ఎవరికైనా సరే ఇది దీన్ని బిజినెస్గానే చూస్తారు. ఇక్కడ ఎమోషన్స్ కానీ కంట్రీస్ కానీ ఏమీ లేవు. సో మనకి ఎంత డబ్బులు వచ్చింది, ఎంత డబ్బులు పోయింది, ఇది ఒకటే లెక్క. సో
ట్రూస్ జరుగుతుందని తెలిసి దాదాపు $250 బిలియన్ బెట్ చేశారంటేనే ఎంత ప్లాన్డ్గా ఇది అప్రోచ్ జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కాస్త పాజిటివ్ బయాస్తో ఉంది. మన మార్కెట్స్కి ఇవాళ కొద్ది గొప్పది పాజిటివ్ సంకేతంగానే చెప్పుకోవచ్చు. రిలయన్స్, టీసీఎస్, ఐడిఎఫ్సి అండ్ బీపీసీఎల్, స్పైస్ లాంటి స్టాక్స్లో కొద్దిగా యాక్టివిటీ మనం గమనించవచ్చు. గ్రాన్యూల్స్కి ఒక నెగిటివ్ అయితే అవుతుంది. ఇది గ్రాన్యూల్స్ ఇండియా ఇస్ ఇంక్రీజింగ్ ఓవర్సైట్ అట్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అండ్ డిజిటైజింగ్ డాక్యుమెంట్స్ ఆఫ్టర్ యుఎస్ డ్రగ్ రెగ్యులేటర్ ఫ్లాగ్డ్ వైలేషన్స్. రికార్డ్ కీపింగ్ అనే కంటామినేషన్ కంట్రోల్ ప్రాక్టీసెస్లో వీళ్ళు కొద్దిగా వెనకబడి ఉన్నారు అని చెప్పి రాయిటర్స్ నుంచి వచ్చిన సమాచారం. యుఎస్ ఎఫ్డిఏ ఆ విధంగా వీళ్ళ ఒక పెద్ద ప్లాంట్లో రికార్డ్ కీపింగ్ అంత గొప్పగా లేదు, కంటామినేషన్ జరుగుతోంది అని చెప్పి. ఒకవేళ నిజంగా కనుక కంటామినేషన్ జరుగుతోంది, బుక్ కీపింగ్లో రికార్డ్ కీపింగ్లో అంత గొప్పగా లేదు గ్రాన్యూల్స్ ఇండియా అంటే, గతంలో ఒకసారి ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు దివీస్ లాంటి పెద్ద కంపెనీ బయటపడింది, కానీ ఇలాంటి కంపెనీస్ అంత ఈజీ అయితే కాదు. సో అందువల్ల దీని ఎఫెక్ట్ ఎంత మేరకు ఉంది, ఒకవేళ ఫామ్ 483 ఇస్తే ఆ ఫామ్ 483లో దాని సివియారిటీ ఎంత ఉంది అనేది కూడా ఒకసారి గ్రాన్యూల్స్ ఇండియాలో చూడాలి. ఇప్పుడైతే స్టాక్ 52 వీక్ హై దగ్గర చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది కాబట్టి గ్రాన్యూల్స్ ఇండియా గరిష్ట స్థాయిల దగ్గర ఏమాత్రం ఎఫెక్ట్ వచ్చినా కూడా దాని ఇంపాక్ట్ గట్టిగానే ఉంటుంది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో 550 కోట్ల రూపాయలు హర్యానా గవర్నమెంట్కి చెందిన ఒక అకౌంట్లో ఫ్రాడ్ జరిగిందన్న నేపథ్యంలో సిబిఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. బీపీసీఎల్ ద NGT has dismissed an appeal by Bharat Petroleum Corporation Limited against the imposition of 1 crore. Okay. SpiceJet విషయంలో ఒక యూకే కోర్ట్ హ్యాస్ ఆర్డర్డ్ ఇండియా SpiceJet టు పే అబౌట్ $8 million టు ఎన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ లెసర్ ఓవర్ అన్పెయిడ్ రెంట్. సో SpiceJet అనే చాలా కాలం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. ఫ్లైట్స్ని లీజ్కి తీసుకొని ఆ డబ్బులు సరిగా చెల్లించక లెజర్స్ వాటిని ఆక్యుపై చేసుకోవడము, వాటిని స్వాధీనం చేసుకోవడం లాంటి ఇష్యూస్లో SpiceJet గత కొద్ది కాంచి ఇబ్బంది ఎదుర్కొంటుంది. ఇప్పుడు దీనికి తోడు ఈ క్రూడ్ ధరలు పెరగడం, ఏటీఎఫ్ ధరలు పెరగడం కూడా SpiceJetకి మరొక నెగిటివ్ న్యూస్ అయితే అవుతుంది. గెయిల్, ఇండియాస్ లార్జెస్ట్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ గెయిల్ హ్యాస్ ప్లాన్స్ టు బారో 50 to 60 billion rupees in fiscal 2027 for expansion. Reliance Industries has capped fuel purchases in retail outletsలో ₹1000 రిస్ట్రిక్ట్ చేశారు. వాళ్ళ జియో అవుట్లెట్స్లో ₹1000కు మించి పెట్రోల్ విక్రయించకుండా, ఎందుకంటే ప్రస్తుతానికి ఇప్పుడున్న కండిషన్స్లో అక్కడి నుంచి సప్లై చోక్ ఉంది కాబట్టి క్రూడ్ తీసుకోవడం, దాన్ని రిఫైన్ చేయడం, మళ్ళీ ఇక్కడికి పంపించే విషయంలో కొద్దిగా ఆచితూచి వీళ్ళు వ్యవహరిస్తున్నారు. బట్ ఓవరాల్గా అయితే ఇండియాలో సిచ్యుయేషన్ మెజారిటీ ఆఫ్ ది బంక్స్లో కొద్ది రోజులు మనం ఒక 2 to 3 days సప్లై గ్లట్ విషయంలో అలాగే నెగిటివ్ న్యూస్ని ఎక్కువగా స్ప్రెడ్ చేయడం వల్ల జనాలు భయపడ్డారు. కానీ బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే పొజిషన్స్ బ్యాక్ టు నార్మల్గానే ఉన్నాయి. అదాని గ్రీన్ స్టెప్ డౌన్ సబ్సిడరీ అదాని రెన్యూవల్ ఎనర్జీ హస్ ఎంటర్డ్ ఇంటూ జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ విత్ మినర్వా హోల్డింగ్స్. ఒకటి పూనావాలా క్విప్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ దాదాపు 2500 కోట్ల రూపాయల వరకు నిధులు సమీకరించబోతోంది. ఇక మన మార్కెట్స్ కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే బిజినెస్ టీసీఎస్ నిన్న మేజర్ అప్డేట్స్ మనం అంతకుముందు కూడా అనుకున్నాము. దాదాపు 10 నుంచి 12% మేర వృద్ధిని నమోదు చేసే అవకాశం టీసీఎస్ ఉంది. ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ని టీసీఎస్ కనబరిచింది. నెట్ ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ పరంగా చూస్తే 29% మేర, రెవెన్యూ 5.4% మేర, ఎబిట్ 5.8% మేర, ఎబిట్ మార్జిన్స్ 25% మేర వృద్ధిని నమోదు చేయగలిగింది. బట్ నాట్ ఓన్లీ క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్లో కూడా ఒక మంచి ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ని టీసీఎస్ కనబరిచింది. బికాస్ ఆఫ్ రూపీ బలహీన పట్టడం కూడా దీనికి మేజర్ కారణం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షాక్ని తట్టుకొని కొత్త ఎంప్లాయీస్ని తీసుకొని అండ్ కొత్త డీల్ ఫ్లోస్ కూడా టీసీఎస్కి ఒక బెటర్ అప్డేట్ ఇచ్చింది. ఏషియన్ హౌసింగ్ ఫైనాన్స్ పూణేలో దాదాపు 29 ఎకరాల్లో కొత్త ల్యాండ్ని తీసుకుంది. దీనివల్ల దాదాపు 1800 కోట్ల రూపాయల పొటెన్షియల్ ఉంటుంది అనేది ఏషియన్ హౌసింగ్ చెప్తున్నమాట. ఐషర్ మోటార్స్ హ్యాస్ ఎక్స్పాండెడ్ ఇట్స్ ఈవీ పోర్ట్ఫోలియో బై లాంచింగ్ ఫ్లయింగ్ ఫ్లీ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్. దాదాపు 2.8 లక్షల రూపాయల విలువైన ఈవీ పోర్ట్ఫోలియో కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఐషర్ మోటార్స్ లాంచ్ చేసింది. అశోక బిల్డ్కాన్ 100 కోట్ల రూపాయలతో ఎన్సీడీలు సమీకరించాలని చెప్పి చూస్తోంది. గోల్డ్యామ్ ఇంటర్నేషనల్ ఫరీదాబాద్లో 24వ రిటైల్ స్టోర్ని లాంచ్ చేసింది. కేఎస్ ఇంటర్నేషనల్కి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి 46 కోట్ల రూపాయల ట్యాక్స్ డిమాండ్ నోటీస్ ఒకటి వచ్చింది. పూనావాలా ఫిన్కార్ప్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు 2500 కోట్ల రూపాయల వరకు సమీకరించబోతుంది. అందులో ఫ్లోర్ ప్రైస్ ₹390.26 ఫిక్స్ చేశారు. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో సన్ ఫార్మా ప్రెప్స్ ఫర్ $12 బిలియన్ ఆర్గనాన్ బిడ్. సో ఒక మేజర్ డీల్
ఇండియన్ కంపెనీ ఆర్గనాన్ని బిడ్ చేయబోతోంది. దాదాపు $12 బిలియన్ డ్యూ డిలిజెన్స్ కంప్లీట్ చేశారు గత 3 నెలల నుంచి. బ్యాంక్స్ అండ్ అడ్వైజర్స్ కూడా దీనికోసం పిక్ చేశారు. దాదాపు $12 బిలియన్ ఆర్గనాన్ కంపెనీని కొనుగోలు చేయడానికి దిలీప్ సంఘవి గారు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా మరింతగా అడుగులు పెట్టేందుకు, మరింతగా దీన్ని పెంచుకునేందుకు స్కోప్ దొరుకుతుంది. లీడింగ్ కేటగిరీస్ అండ్ ఎస్టాబ్లిష్డ్ డ్రగ్స్, కార్డియోవాస్కులర్ ఒకటి, నాన్ ఓపియాడ్ అండ్ బోన్ డెర్మటాలజీ, రెస్పిరేటరీ, అదర్ బ్రాండ్స్, ఇలా రకరకాల విభాగాల్లో వెళ్ళున్నారు. ఇప్పటికే ఈ ఆర్గనాన్లో టాప్ 5 షేర్ హోల్డర్స్గా వ్యాన్గార్డ్ ఒకటి, బ్లాక్ రాక్, స్టేట్ స్ట్రీట్, ఏక్యూఆర్, ఎల్ఎస్వి లాంటి ప్రధానమైన కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి సన్ఫార్మాలో ఒక మేజర్ అప్డేట్ కూడా మనం చూడవచ్చు. TCS Q4 net profit 12% jump, weak rupee, big deal wins lift numbers after several quarters of muted growth. ఆల్రెడీ మనం దీని గురించి అయితే మాట్లాడుకున్నాం. సో మరికొద్ది కాలం పాటు TCS ఒక మంచి ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ని కనబరిచే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా. అండ్ దీనికి తోడు నెక్స్ట్ ఇయర్లో కూడా గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్లో కూడా ఒక మంచి వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా ఒక స్ట్రాంగ్ గ్రోత్ని కనబరచవచ్చు TCS యాజ్ ఆఫ్ నో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ బట్టి అనేది మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ కడుతున్న అంచనా. బ్యాంక్స్ టు సీక్ RBI not for parallel fraud probes, డౌన్ సౌత్ కంటెంట్ ఈజ్ ద రియల్ సూపర్ స్టార్. సో తెలుగులో లిటిల్ హార్ట్స్ అన్న సినిమా 2 నుంచి 3 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే అది 40 కోట్ల రూపాయలు సమీకరించింది, 40 crores ఆఫ్ బిజినెస్ చేసింది. అనగనగా ఒకరోజు 8 కోట్ల రూపాయలు బడ్జెట్తో వస్తే అది 84 కోట్ల రూపాయల మేర బిజినెస్ తీసింది. అటు మలయాళంలో ప్రేమలు అనే సినిమా 3 నుంచి 4 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే అది ఏకంగా 136 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసింది. అందులో డౌన్ సౌత్లో పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ కంటే చిన్న మూవీసే, చిన్న బడ్జెట్తో వచ్చినవే చాలా డబ్బులు సంపాదిస్తున్నాయి అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఇక్కడ చూస్తున్నాం మనం. ఆఫ్టర్ 5 days ఆఫ్ సర్జ్, దలాల్ స్ట్రీట్ స్లిప్స్ త్రూ సీజ్ ఫైర్ క్రాక్స్. మనం ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, ఈ ఒప్పందం, ఈ వివాహం అనేది, వివాహ బంధం నిలబడదు. ఈ 2 దేశాల మధ్య కుదిరిన సయోధ్య సీజ్ ఫైర్ అనేది కేవలం తాత్కాలికమైనది. ఇది నీటి మీద రాతలు లాంటివే కష్టం అని చెప్పి అనుకున్నాం. బట్ అందుకు తగ్గట్టుగానే మంచి క్రాక్స్ మళ్ళీ మార్కెట్స్లో అయితే ఉన్నాయి. ప్రాఫిట్ బుకింగ్ సినారియో వస్తుంది. అందువల్లే చెప్తూనే ఉన్నాం, ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు, మంచి మంచి జెమ్స్ వచ్చినప్పుడు వీక్ స్టాక్స్లో ఉంటే బయటపడేందుకు ఒక మంచి ఆపర్చునిటీ అవుతుంది అని చెప్పి. ఫినాన్షియల్ సర్వీసెస్ బేర్ మ్యాక్సిమం బ్రంట్ ఆఫ్ లేట్ మార్చ్ FPI సెల్ ఆఫ్. ఫినాన్షియల్ సెక్టార్ రిలేటెడ్ స్టాక్స్ని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అమ్ముకొని బయటపడుతున్నారు. ఫిన్సర్, ఆటోమొబైల్, కన్స్ట్రక్షన్, మెటల్స్, మైనింగ్, FMCG, కన్స్యూమర్ సర్వీసెస్, రియాలిటీ లాంటి స్టాక్స్లో సెల్లింగ్ ఉంది. కొద్దిగా ఇన్ఫ్లో ఏదైనా ఉంది అంటే మీడియా అండ్ యూటిలిటీస్ రిలేటెడ్ దాంట్లో కొద్దిగా ఇన్ఫ్లో కనిపిస్తుంది. కానీ బట్ మెజారిటీ వీటిలోంచి అమ్ముకొని బయటపడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రోబస్ట్ డీల్ బుక్, AI పుష్ సెట్ టు డ్రైవ్ TCS గ్రోత్ ఇన్ FY27. ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం. రూపీ వీక్నెస్ వీళ్ళకి బాగా కలిసి వచ్చింది. కమర్షియల్ కుక్ టాప్స్ అండ్ గవర్నమెంట్ మెనూ. ప్రభుత్వం కూడా ఇప్పుడు కమర్షియల్ కుక్ టాప్స్ని మరింతగా వినియోగించుకోవాలని చెప్పి కంపెనీస్ని, అలాగే రెస్టారెంట్స్ని ప్రోత్సహించే క్రమంలో ఉంది. DPIIT నిన్న భేటీ అయ్యి వివిధ కంపెనీస్తో, కుక్ టాప్ సప్లయర్స్తో దీనికి సంబంధించి మరింతగా ప్రొడక్షన్ పెంచాలని చెప్పి, వీలైతే ఈ కంపెనీస్ అన్ని కూడా GST రాయితీలు ఇవ్వాలి, కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వాలి కుక్ టాప్స్ అని చెప్పి డిమాండ్ అయితే పెట్టింది గవర్నమెంట్కి. బట్ గవర్నమెంట్ కూడా దీని గురించి ప్రస్తుతం పరిశీలన చేస్తోంది. కాకపోతే ఆ కుక్ టాప్స్కి అవసరమైన గ్లాస్ మాత్రం మనకి చైనా నుంచి దిగుమతి కావాలి. ఆ చైనా నుంచి దిగుమతి చేసుకునే క్రమంలో కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అలాగే ఈ మన నామ్స్కి సంబంధించి కొన్నిగా దానికి సంబంధించి ఊరటను ఇవ్వాలి అని చెప్పి కంపెనీస్ అయితే కోరుతున్నాయి. ఇందులో నిన్న పార్టిసిపేట్ చేసిన వాటిలో హ్యావెల్స్ ఒకటి, ఏపాక్ డ్యూరబుల్, TTK ప్రెస్టీజ్ ఇలాంటి కంపెనీస్ భేటీ అయ్యి. సో ఇదే కనుక జరిగినట్టయితే కొద్దిగా గ్యాస్ రిడక్షన్ని, గ్యాస్ యూసేజ్ని తగ్గించుకోవడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇదొక మంచి పాఠం మనం నేర్చుకున్నాం. ఆస్ట్రాజెనకా ఇండియా ప్లాన్స్ టు సెల్ 64 acre బెంగళూరు సైట్. బెంగళూరులో వాళ్ళకున్న 64 ఎకరాల సైట్ని 3,400 కోట్ల రూపాయలకు విక్రయించాలని చెప్పి ఆస్ట్రాజెనకా భావిస్తున్నట్టుగా కూడా ఒక న్యూస్ ఇక్కడ. ఫార్మా సప్లై చైన్ మే టేక్ మంత్స్ టు హీల్. ఇప్పటికిప్పుడు మనం అనుకుంటున్నట్టు ఇప్పటికిప్పుడు ఈ యుద్ధం ముగిసినా, ఇప్పటికిప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి పూర్తి స్థాయిలో మనకు నౌకలు వచ్చినా కూడా ఇది రికవర్ అవ్వడానికి, ఇది మళ్ళీ మనం బ్యాక్ టు నార్మల్ రావడానికి కొన్ని నెలల సమయం పడుతుందని చెప్పి ఫార్మా కంపెనీస్ అన్ని కూడా భావిస్తున్నాయి. HUL టు నౌ ఫోకస్ ఆన్ రీగైనింగ్ లాస్ట్ గ్రౌండ్.
ఇండియాస్ ఓటీటీ బూమ్ డ్రివెన్ బై డేటా స్మార్ట్ ఫోన్స్. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు లీడర్షిప్ పాత్ర యూట్యూబ్ పోషిస్తోంది. 772 మిలియన్ వ్యూస్ అక్కడ యూట్యూబ్లో ఉంటే, తర్వాత జియో హాట్స్టార్, తర్వాత నెట్ఫ్లిక్స్ ఉంది, తర్వాత ఎంఎక్స్ ప్లేయర్ అండ్ అమెజాన్ ప్రైమ్ కింద స్థాయిలో ఉన్నాయి. జీ5 కూడా 29 మిలియన్ సబ్స్క్రైబర్స్ లిస్ట్తో అయితే ఉంది. ఓవరాల్గా మంత్లీ యాక్టివ్ యూజర్స్ 1.45 బిలియన్స్గా ఉంది ప్రస్తుతం. యూట్యూబ్ మెజారిటీ పాత్ర పోషిస్తుంది అన్నట్టుగా కూడా ఒక న్యూస్ ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే బిజినెస్ స్టాండర్డ్ మార్కెట్ స్లిప్, క్రూడ్ స్పైక్స్ యాజ్ యుఎస్ ఇరాన్ ట్రూస్ హోప్స్ ఫేడ్, కాల్ ఆన్ టాటా సన్స్ లిస్టింగ్ లైక్లీ సూన్. సో ఇది టాటా సన్స్లో లుకలుకల నేపథ్యంలో దీన్ని లిస్ట్ చేయాలన్నది మెజారిటీ పట్టుబడుతున్న క్రమంలో దీని మీద ఒక నిర్ణయం కూడా వెలువడవచ్చు. టీసీఎస్ నెట్ ప్రాఫిట్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. వార్ మే వెయ్ ఆన్ ఇండియా సింగ్స్ Q4 రిజల్ట్స్. హిటాచీ ఆల్ టైమ్ హిట్ చేసింది. గత 3 నెలల్లో 53% మేర స్టాక్ పెరిగింది. ఓలా ఎలక్ట్రిక్ 20% మేర పెరిగింది. ఐటీ 11% మేర. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కూడా ఒక 4% మేర జంప్ అని చూసాం. ఇన్ఫో ఎడ్జ్ మొన్న ఇచ్చిన బిజినెస్ అప్డేట్లో జీవన్ సాథీ అయినా సరే, 99 acres అయినా, ఇవన్నీ డీసెంట్ పర్ఫార్మెన్స్ని కనబరిచినప్పటికీ కూడా ఇన్ఫో ఎడ్జ్ మీద ఇరాన్ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ మనకు కొద్ది కాలం పాటు ఉంటుందని చెప్పి బ్రోకింగ్ కంపెనీస్ భావిస్తున్నాయి. కొన్ని కంపెనీస్ దీనికి సెల్ రేటింగ్ ఇస్తూ 1100 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తున్నాయి ఇన్ఫో ఎడ్జ్కి. డీమ్యాట్ అకౌంట్ గ్రోత్ 11 నెలల కనిష్ట స్థాయికి చేరింది మార్చ్ నెలలో. బికాజ్ కొద్దిగా ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ని జనాలు భయపడుతూ ఉన్న తరుణంలో కొత్త డీమ్యాట్ అకౌంట్స్ గ్రోత్ నీరసించింది, మందగించింది. టీసీఎస్ అనౌన్సెస్ సెకండ్ యాన్యువల్ శాలరీ హైక్. దాదాపుగా 2356 స్టాఫర్స్ని వీళ్ళు ఈసారి తీసుకున్నారు. అండ్ విప్రో ముల్స్ షేర్ బైబ్యాక్ నెక్స్ట్ వీక్ మేబీ విప్రో బైబ్యాక్ అనౌన్స్ చేయవచ్చన్నది కూడా ఒక అప్డేట్. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.